వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. ఏపీ ఆరోగ్య రక్ష స్కీమ్ గురించి చాలా మంది వినే ఉంటారు. చాలా మంది ఎన్రోల్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో ఇస్తున్నాను. సో అందరికీ ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఈ స్కీమ్ ఉంటుందా పోతుందా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో ఈ స్కీమ్ మేబీ నేమ్ చేంజ్ చేయొచ్చేమో కానీ స్కీమ్ అయితే ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు, చాలా మంది మనీ పే చేశారు. సో స్కీమ్ తీసేయడానికి అయితే డెఫినెట్లీ ఏ ఛాన్స్ లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో ఆరోగ్య రక్ష అని చెప్పి ఒక స్కీమ్ అయితే ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 2017 నుంచి ఇది రన్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ఎవరికైతే హెల్త్ కార్డ్ లేదో వాళ్ళందరూ మనిషికి 1200 చొప్పున పే చేసినట్టయితే 2 లక్షల వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. సో ఆ లిమిట్ ని ఇప్పుడు రీసెంట్ గా దాన్ని 5 lakhs వరకు పెంచారు. సో ఒక ఇండివిజువల్ పర్సన్ పర్ ఇయర్ 1200 పే చేస్తే కనుక మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ కైనా వెళ్ళి మీరు ఆ కార్డు చూపించి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దీనికి చాలా మంది ఎన్రోల్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. మీకు అంటే ఒకవేళ 1 year తర్వాత మీరు వద్దనుకుంటే కనుక అక్కడ స్టాప్ చేయొచ్చు. లేదంటే కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ 1200 పే చేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. సో ఒక ఫ్యామిలీలో ఒక్క పర్సన్కి 1200, ఎంతమంది ఉంటే అన్ని 1200 పే చేయాలి మీరు అందరికీ కావాలనుకుంటే. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మెషో యాప్ తప్పకుండా ట్రై చేయండి. పార్ట్ టైం అర్నింగ్ ఆప్షన్ చాలా బాగుంది. చాలా మంది చాలా మనీ అర్న్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మీకు వీక్లీ బోనస్ అనేది ఇస్తున్నారు. వీక్లీ బోనస్ అంటే మీకు 6000 నుంచి 10,000 వరకు వస్తుంది. జస్ట్ మీరు ఏం లేదు, మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారు. దాని ద్వారా అయితే మీరు మనీ అర్న్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది రీసెంట్గానే లాంచ్ అయింది. చాలా మంది చాలా మనీ కూడా అర్న్ చేస్తున్నారు. సో ఆరోగ్య రక్ష స్కీమ్ సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇంతమంది ఫ్యామిలీస్ అయితే ఎన్రోల్ చేసుకున్నారు దీంట్లో. ఎవ్రీ ఇయర్ దీన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకున్నట్టయితే ఒకవేళ మీకు వైట్ రేషన్ కార్డ్ లేకపోతే ఈ స్కీమ్ అంటే హెల్త్ కార్డ్స్ అని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని చెప్పి మనకు ఎన్టీఆర్ వైద్య సేవ అని ఒక స్కీమ్ ఉంది. సో ఎవరికైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకైతే ఆ స్కీమ్ వర్తిస్తుంది. అబవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మనము ఆరోగ్య రక్ష స్కీమ్ తీసుకొని 1200 పే చేస్తే సో టాప్ హాస్పిటల్స్లో ఫ్రీగా మనము ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ జెండర్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అని చెప్పి మేల్స్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఫీమేల్స్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, సో మొత్తం మీద ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. లింక్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎన్రోల్మెంట్ అని ఉంటుంది. ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్తో మీరు లింక్ అయిపోవాలి. ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ నెంబరు మీరు ఇచ్చినట్టయితే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చినట్టయితే కనుక మీరు ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఆ పేజ్లో వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మనీ పే చేస్తే మీకు ఒక కార్డ్ లాగా వస్తుంది. ఆ కార్డు మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకొని మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూపించి మీ ఆధార్ కార్డు ప్రూఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది చాలా మంచి స్కీమ్. ఎందుకంటే చాలా మంది పే చేసుకోలేరు. ఎక్కువ ఇన్సూరెన్స్ 10,000 15,000 అలా పే చేయాలంటే కష్టమే. ఎవరైతే తక్కువ ఇన్కమ్ ఉందో, ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్, ఏదైనా హెల్త్కి బెనిఫిట్ సంబంధించి చూసే వాళ్ళ కోసం ఇదైతే చాలా మంచి స్కీము. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఒకవేళ మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే మీరు మీ సేవలోకి వెళ్తే వాళ్ళైనా అప్లై చేసిస్తారు. మనకు ఆరోగ్య రక్ష అని ఇక్కడ ఒక ఇది వచ్చింది కదా, దీంట్లో మీరు ఓటీపీ ఇచ్చినట్టయితే మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆ ఆధార్కి సంబంధించిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో ఇంతవరకు ఎవరన్నా ఆధార్ మొబైల్ లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా వచ్చే స్కీమ్స్ అన్ని మొత్తం ఆధార్ బేస్డే ఉంటాయి. సో మనం ఆల్రెడీ చూసినట్టయితే అన్నదాత సుఖీభవ కానీ లేకుంటే పిఎం కిసాన్ కానీ అన్ని స్కీమ్స్కి ఇప్పుడు ఆధార్ లింక్ చేసి పడేశారు. ఆధార్కి ఫోన్ నెంబర్ కంపల్సరీ ఓటీపీ లింక్ అయితేనే మీకు నెక్స్ట్ ఏదైనా మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా వెళ్ళి మీ ఆధార్తో మొబైల్ నెంబర్ లింకప్ చేయించుకోండి. ఎవరికైనా ఈ ఆరోగ్య స్కీమ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు కంపల్సరీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే మీ సేవలను అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరే డైరెక్ట్గా ఈ పేజ్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. సో గవర్నమెంట్ మారినా కూడా దీనికైతే ఏం ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఈ హెల్త్ కార్డ్స్ ఏంటంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించినా కూడా మీకు ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే